హలో అండి, అందరికీ నమస్తే. చాలామంది ఈ రోజులలో ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఎండాకాలంలో ఎంత వేడి ఉంటుందంటే అంత వేడి ఉంటుంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఏసీలు కొనుక్కోవడానికి 50,000 పెట్టి ఏసీలు కొనుక్కుంటారు. కానీ రూ. 50 పెట్టి మొక్కలు కొని మనం నాటుదామని అనేది చూడరు. 50,000 రూ. 1,00,000 2,00,000 పెట్టి ఫోన్లు కొంటారు. కానీ కనీసం ఒక చెట్లు నాటాలి, మనము నాటి మనం ఇంకొకరికి చెప్పాలి, ఇంకొకరు వాళ్ళ ముగ్గురికి చెప్పాలి. ఇలా మనం ఎంతోమంది నాటుకుంటూ పోతే ఎన్నో చెట్లు పెరుగుతాయి, పెరిగి పెద్దగా అయిపోతాయి. దాని నుంచి మనకి ఎంతో గాలి కానీ ఎంతో ఇస్తుంది. కానీ రాను రాను ఈ గాలి అనేది లేక తగ్గిపోయి ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతాయి ఆక్సిజన్ లేక. ఇది మనం ఎందుకు గుర్తించుకుంటలేము? దయచేసి చెట్లని పెంచండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. చెట్లను పెంచండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఈ విషయం మనం మర్చిపోయి ఎంతో మంది గాలి ఆడక ఎంతో ఇదైపోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు చెట్లను పెంచితే ప్రకృతిని మనం ఎంత ప్రేమిస్తే మన ప్రకృతి అంత రిటర్న్ ఇస్తుంది. మన ప్రకృతిని ప్రేమించాలి, అంతేగాని ప్రతి ఒక్కరూ పెంచేటట్టు చూడాలి. దయచేసి ప్రకృతిని కానీ చెట్లను కానీ కాపాడుతుందాం. ఎక్కడైనా నరుకుతుంటే మీరు దాన్ని ఆపండి, నరికే వాళ్ళను కానీ ఇంకా పెంచేటట్టు మీరు చెయ్యండి. ప్రతి ఒక్కరు ఈ అవగాహన రావాలి. దయచేసి ఈ వీడియోనికి నచ్చినట్టు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్.